హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో మాగాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మాగాయ పచ్చడి అన్నంలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ మాగాయ పచ్చడిని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ఎండబెట్టిన ముక్కలతో, రెండు అలాగే పచ్చి ముక్కలతో కూడా చేస్తారు. ఈరోజు మనం పచ్చి ముక్కలతో మాగాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మాగాయ పచ్చడి కోసం ఇప్పుడు 3 పెద్ద సైజు మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఆ 3 మామిడి పళ్ళని మనం ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మచ్చలేమీ లేకుండా శుభ్రంగా చేత్తో ఇలా రుద్దుతూ నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా శుభ్రంగా మామిడికాయలు కడుక్కున్నాక ఇప్పుడు ఒక పొడి క్లాత్లోకి తీసుకొని వాటిని తడి లేకుండా తుడుచుకోవాలి. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా శుభ్రంగా మామిడికాయలు తుడిచేసుకున్నాక అస్సలు తడి లేకుండా చూసుకొని ఇప్పుడు మామిడికాయలకున్న పైన తొక్క తీసేసేయాలి. ఇలా 3 మామిడికాయలకి తొక్క తీసేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చాకుతో ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా నేను చూపించే విధంగా ఈ సైజు కనీసం 2 అంగుళాల సైజు ఉండేట్టుగా ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని మరీ లావుగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి, ఈ విధంగా పలచగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే మరీ చిన్న సైజు అయినా కట్ చేసుకోవచ్చు, మరీ పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం చూడండి ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. ఇలానే మామిడికాయలన్నీ కట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఈ మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. నేనైతే ఒక పొడి క్లాత్ వేసేసుకొని ఆ క్లాత్ మీద ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 2-3 గంటల పాటు ఆరబెట్టుకున్నాను. కనీసం ఈ మామిడికాయ ముక్కల్ని 2-3 గంటలైనా ఎండలో ఎండనివ్వాలి. ఇలా ఎండనిచ్చుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1/2 కేజీ దాకా శనగ నూనె వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆవాలు, అలానే 7-8 దాకా ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. ఈ మాగాయ పచ్చడిలోకి ఆవాలు మాత్రమే వేసేసుకోవాలి. తాలింపు గింజలు అనేవి మొత్తం వేసుకోకూడదు. ఇప్పుడు ఆవాలు చిటపటలాడే వరకు మనం ఈ తాలింపుని వేయించుకోవాలి. ఇలా ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండలో ఎండబెట్టుకున్న మాగాయ ముక్కలు అనేవి ఎండిపోయినాయి. అస్సలు తడి కూడా లేవు. చూసారా, మనకి తడి అనేది ఆరిపోయింది. ఇప్పుడు ఈ మాగాయ ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలుచుకుందాం. గిన్నె అనేది మనకి పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు గిన్నెతో కొలుచుకోవాలి. ఇప్పుడు రెండో గిన్నె కూడా కొలుచుకుంటే మనకి మాగాయ ముక్కలు అనేవి 2 గిన్నెల ముక్కలు అవుతాయి. ఇలా మాగాయ ముక్కలు కొలుచుకున్నాక ఈ మాగాయ ముక్కల్ని ఇంకో ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మాగాయ ముక్కలన్నీ ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్లేట్లో మనం ఏ గిన్నెతో అయితే మనం కొలుచుకున్నామో 2 గిన్నెల మాగాయ ముక్కలకి 1 గిన్నె ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను కారాన్ని ఈ గిన్నె సగం దాకా వేసేసుకున్నాను. ఇలా గిన్నె సగం దాకా కారం వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా కొలుచుకుందాం.
నేను ఉప్పు అనేది కల్లుప్పుని వాడుతున్నానండి. కల్లుప్పుని ఒక గంటలో ఎండబెట్టి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పును కూడా ఈ కారం పైన సగం దాకా వేసేసుకోవాలి. గిన్నె సగానికి కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు పైన పావు వంతు మనం ఉప్పు వేసుకోవాలి. అంటే ఉప్పు కారం కలిపి మనకి ముప్పావు వంతు, అంటే అరవంతు కారం పావు వంతు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆవపిండి కూడా వేసేసుకోవాలి. అలానే ఒక 3 స్పూన్లు వేయించి పొడి చేసుకున్న మెంతి పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ కలిపి ఒక గిన్నెకి అవుతుంది. ఇప్పుడు 2 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఈ ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వేసేసుకొని ఇప్పుడు ఒకసారి చేతితో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా కలిసేలా కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న మాగాయ ముక్కల్ని కూడా ఇప్పుడు ఈ కారంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మాగాయ ముక్కలకి మనం ఈ ఉప్పు కారం ఆవపిండి అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పూర్తిగా చల్లారిన పోపుని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. డబ్బా అనేది మనకి అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి. మనం వాడే ఏ వస్తువైనా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మాగాయ పచ్చడి అంతటిని డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇలా మాగాయ పచ్చడి అంతా డబ్బాలో వేసుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక 3 రోజుల పాటు దీన్ని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత చూస్తే మనకి మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మాగాయ పచ్చడి బాగా ఊరి నూనె అనేది పైకి తేలి కమ్మటి వాసన అనేది వస్తుంది. చూడండి, కలుపుతుంటేనే కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇది టేస్ట్ కూడా చూశానండి. టేస్ట్ చూస్తే చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే అన్నీ సరిపోయాయండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎండబెట్టిన ముక్కలతో పచ్చడి చేస్తే చాలా టైం పడుతుందండి. అలాగే ఈ పచ్చి ముక్కలతో పచ్చడి చేశారంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పచ్చి ముక్కలతో మాగాయ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ మాగాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.